ఏంటి ఈ బ్యాగులు రెండు పట్టుకొని కూర్చుంది అమ్మాయి అనుకుంటున్నారా? రీసెంట్ గా అన్ప్లాన్డ్ ట్రిప్ ఒకటి ఇండియాకి వెళ్ళొచ్చాము. ఇండియా నుంచి వచ్చేటప్పుడు అందరు యూట్యూబర్స్ పెడతారు కదా లగేజ్ అన్ప్యాకింగ్ వీడియో అని చెప్పి. నేను మరీ ఉప్పులు పప్పులు వడియాలు అప్పడాలు అన్ని పెట్టి విసిగించి తెలుసుకోలేదు. కాకపోతే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్, లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటివి నేను కొన్ని తీసుకొచ్చాను. ఇవి నాకు గిఫ్ట్ వచ్చాయా లేదు నేను తీసుకున్నానా ఇవన్నీ విషయాలు చెప్తూ ఇందులో ఏం కలెక్షన్ ఉందని కూడా నేను చూపిస్తాను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు శివాని. నేను మీ శివాని. సరే మీరే చెప్పండి, ఈ రెండు బ్యాగుల్లో ఏది ఫస్ట్ ఓపెన్ చేద్దాం? ఇదా? సరే మీరు చెప్పింది ఎందుకు కాదంటాను, ఈ బ్యాగే ఓపెన్ చేద్దాం. ఇందులో ముందే చెప్తున్నాను, ఇవి ఏ ప్రమోషన్ కాదండి. అయినా ప్రమోషన్స్ ఇచ్చి మరి ప్రమోట్ చేయించుకునేటంత పాపులర్ ఇంకా అవ్వలేదు మన ఛానల్. బట్ అవుతుంది, చూద్దాం ఫ్యూచర్లో. సో ఇదైతే ఈ బట్టలన్నీ నేను ఇప్పటికిప్పుడు ఆర్డర్ పెట్టుకున్నవైతే కాదు. పాస్ట్ ఐ థింక్ 11 months 10 months అయి ఉంటుంది. ఎందుకంటే షిరిడి ట్రిప్ అయిపోయింది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నచ్చి అన్ని ఆన్లైన్లో తీసుకున్న బట్టలేను, 1-2 తప్ప అన్ని ఆన్లైన్లో తీసుకున్నవేను. బడ్జెట్ ఫ్రెండ్లీగా నాకు నచ్చి ఆర్డర్ పెట్టుకున్నవేను. సో ఇదైతే నేను ఏదో యూట్యూబ్ ఛానల్లో చూసి తీసుకున్నాను, చెన్నై నుంచి తెప్పించాను. స్టిచ్డ్ అనమాట. నాకు ఈ కలర్ నచ్చింది, ప్లస్ ఈ బార్డర్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇది డ్రెస్. ఇది అరౌండ్ 1300 సంథింగ్ పడింది. బట్ వర్తేను. క్లాత్ చాలా స్మూత్గా ఉంది. అన్నీ వేసుకొని ఫొటోస్ పెట్టలేను మోస్ట్లీ, ఎందుకంటే అన్ని కొత్త బట్టలు కదా, అన్నీ ఇప్పుడే ఓపెన్ చేసుకుని నాకు పండగలకి వేసుకోవడం బాగా అలవాటు. సో మ్యాక్సిమం నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది విత్ స్టిచ్చింగ్ నాకు 1300 or 1400 సంథింగ్ పడింది. బట్ లైనింగ్ క్వాలిటీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. నాకు ఇలాంటి ఎథ్నిక్ వేర్ అంటే చాలా ఇష్టము. సో వర్త్ ఫర్ మనీ అని చెప్తాను. ఇవి నేను మళ్ళీ మడతలు పెట్టుకోవాలి, అది పెద్ద టాస్క్. సో ఇది బాటము, దీనికి పాకెట్ కూడా ఇచ్చారు. సో ఏం చక్కగా ఇదిగోండి పాకెట్ ఇచ్చారు. సో ఇదైతే బాటము, ఇదైతే వర్ది అనే చెప్తాను. ఇంకా ఇది దుపట్టా, సేమ్ అదే డిజైన్లో కింద పట్టు వీవింగ్ ఇచ్చారు. ఇది ఇట్స్ నాట్ రియల్ పట్టు, బట్ స్మూత్గా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ లాంగ్ ఫ్రాక్. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, మన తెలుగు యూట్యూబరు. నేమ్ నాకు గుర్తులేదు. మీకు ఏదన్నా స్పెసిఫిక్గా నచ్చి కావాలి అంటే చెప్పండి, నేను వెతికి ఆ ఛానల్ నేమ్ కానీ లేదంటే నేను తీసుకున్న వెబ్సైట్ కానీ మన ఛానల్ డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఫుల్ గేరా వచ్చిందనమాట. నాకు ఇలా గేరా ఉండే డ్రెస్సులు అంటే చాలా ఇష్టం. అసలు ఎంత గేరా వచ్చిందో చూడండి. మోస్ట్లీ నాకు తెలిసి ఫుల్ శారీ యూజ్ చేసినట్టున్నారు. అండ్ ఫ్రిల్స్ కూడా ఇచ్చారు. నేను స్లీవ్లెస్ వేయను, బట్ వాళ్ళు మేము అటాచ్ చేసిస్తాం మేడం, జస్ట్ లోపల ఇస్తాము, మీరు స్టిచ్ చేయించుకోండి అని చెప్పారు. సో నేను ఇంటికి వచ్చాక, ఇండియా వెళ్ళాక ఇది స్టిచ్ చేయించుకున్నాను. బ్యాక్ వచ్చేసి ఇలా ఇచ్చారు, చిన్న టజల్స్ కూడా ఇచ్చారు ఇలాగా. అన్నికి ఇలా పాట్ లాగా ఇచ్చారనమాట, డ్రాప్ లాగా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా నాకు వాళ్ళు ఏదో ఆఫర్ సేల్లో 900 or సంథింగ్ పడింది. ఇది వచ్చేసి బ్లౌజు, నేను శారీ చూపించినప్పుడు ఈ బ్లౌజ్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి కోట్ మోడల్ డ్రెస్ అనమాట. ఇది మా చిన్నోడి డ్రెస్. ఇది మా చిన్నోడి కోసమని కొంచెం తీసుకొస్తాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చిన్నోడికి మా వారికి ఎలాగోలా తీసుకొస్తాను, ఎందుకంటే నా వంటే ఆర్డర్ పెట్టేస్తా కానీ వాళ్ళకి ఫిట్టింగ్ చూసి తీసుకోవాలి. సో అందుకని ఇది మా చిన్నోడి డ్రెస్. ఇంకా ఇది కూడా మా చిన్నోడిదే, వాడి ఎగ్జాక్ట్ సైజ్ ఇది. బట్ వాడికి చాలా హైట్ సరిపోతుంది కానీ సన్నగా ఉంటాడు కాబట్టి కొంచెం లూజ్గా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి టాప్ అనమాట. ఈ హ్యాండ్స్ నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను, ఇలా వస్తుంది. అండ్ నేను ఇవన్నీ
మన ఛానల్లో షార్ట్స్ కనుక ఫాలో అయితే ఈ డ్రెస్సుల షో మొత్తం ఆ షార్ట్స్లోనే వచ్చేస్తాయి. ఫాలో అవుతూ ఉన్నారంటే ఏ డ్రెస్ ఎలా ఉంది అనేది చూడొచ్చు. ఈ హ్యాండ్స్ అయితే చాలా నచ్చాయి నాకు. మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు, మేబీ బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారేమో, అలా అనిపిస్తుంది. చూడండి చాలా 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 బాగుంది. ఇది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండింది. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి చిన్న కుందన్స్ తోటి వర్క్ ఇచ్చారు. ఫుల్ లెంత్ ఫ్రాక్ విత్ స్టిచ్చింగ్ ఇచ్చారు, విత్ లైనింగ్ అనమాట. ఇది ఎంత పడిందో నాకు గుర్తులేదు, ఎందుకంటే ఇది తీసుకొని చాలా రోజులు అవుతుంది, మేబీ మంత్స్ అయిపోయింది. సో అందుకని నాకు తెలీదు, గుర్తులేదు అంటే మర్చిపోయాను. ఇది కూడా యూట్యూబ్ ఛానల్లోనే చూసి తీసుకున్నాను. స్లీవ్లెస్ ఆబ్వియస్లీ నేను వెయ్యను. ఇది టాప్, ఇది వచ్చేసి బాటమ్ అనమాట. కార్డ్ సెట్ లాగా ఉంది, బట్ కొంచెం మంచిగా ఇచ్చాడు. ఇది వచ్చేసి దీని కోటు. ఇది వేసుకుంటే చాలా లుక్ బాగుంటుంది. ఏ డ్రెస్సెస్ బాగున్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, రెట్రో స్టైల్లో ఒక ఫ్రాక్ ఇలా చేయించుకోవాలని. ఒక 5 years బ్యాక్ అనుకున్నాను, బట్ నేను విడిగా అడిగితే చాలా కాస్ట్ చెప్పారు. అంత కాస్ట్ పెట్టి అవసరం లేదులే, నేను లైట్ తీసుకున్నాను. బట్ లక్కీగా ఇది ఇందాక గ్రీన్ టాప్ చూపించాను కదా, దాంతో పాటు తీసుకున్నాను అనమాట. ఫ్లేర్ బాగుంది, ప్లస్ బ్యాక్ టై చేసుకోవడానికి ఇది కూడా ఉంది, విత్ కాలర్ ఇచ్చారు. నాకు ఎందుకో కాలర్ నెక్స్ సూట్ అవ్వవు అనిపిస్తుంది. ఇది కూడా కాలర్ నెక్కే, బట్ నాకు ఎందుకో సూట్ అవ్వదేమోనని నా ఫీలింగ్. ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. దీనికి మెయిన్ ఏమంటే హ్యాండ్స్కి ఇట్లా పఫ్ ఇచ్చి చిన్న ఇలా టజిల్స్ ఇచ్చారు. ఇది చాలా లుక్ బాగుంది, సో తీసుకున్నాను అనమాట. నేను విడిగా చేయించుకుంటే చెప్పిన బడ్జెట్కి ఇలా రెడీ టు వేర్ తీసుకున్న దానికి అసలు హాఫ్ ఆఫ్ ద ప్రైస్ అంత డిఫరెన్స్ ఉండింది. ఇది కూడా నాకు అరౌండ్ 850 or 900 సంథింగ్ పడింది. ఇవన్నీ ఎందుకు చూస్తున్నా అంటే, మేబీ మీరు తీసుకునే బడ్జెట్కి ఇవి ఇంకా తక్కువగా ఉంటే ఆ పేజ్ వాళ్ళు కానీ ఆ వెబ్సైట్ వాళ్ళని కానీ నేను పింక్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాబట్టి మనీ సేవ్ అవుతుంది. మీరు నెక్స్ట్ టైం షాపింగ్ చేసినప్పుడు వీళ్ళ అంటే ఈ షాప్స్ ఈ వెబ్సైట్స్ నుంచి తీసుకుంటే మేబీ కొంచెం ప్లస్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని చెప్పి తీసుకున్నాను. ఏవైనా క్వాలిటీ బాగాలేకపోయినా నేను జెన్యున్గా చెప్తాను, ఎందుకంటే ఇదేం ప్రమోషన్ కాదు, ఇవన్నీ నేను విడిగా తీసుకున్నాను కాబట్టి. సో ఇది కూడా కాటన్ డ్రెస్ అనమాట, ఇట్లా చైనీస్ కాలర్ టైప్లో వచ్చింది. ఇది ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టాను, ఆ షార్ట్లో ఇలాంటిదే బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నాను. సో అందుకే ఓపెన్ చేయట్లేదు. పైగా ఇవన్నీ మడతలు పెట్టాలంటే అది ఒక పెద్ద టాస్క్. దీనికి చున్నీ రాలేదు, జస్ట్ ప్యాంటు, స్ట్రైట్ కట్ ప్యాంటు ప్లస్ ఇలా చైనీస్ కాలర్ నెక్ ఇది వచ్చింది వి షేప్లో. ఇక్కడైతే ఫ్రిల్స్ ఇచ్చాడు, నాకు మెయిన్ ఇదే నచ్చింది. అంటే కొంచెం స్టమక్ ఉన్న వాళ్ళకు కూడా కనపడకుండా ఇది ఫిక్స్ చేస్తుంది అన్నమాట, దీంట్లో ఉండే అడ్వాంటేజ్. ఈ కలర్ కూడా నా దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు, సో అందుకే తీసుకున్నాను. ఆల్రెడీ గ్రీన్ టాప్ ఉంది కదా, ఇది ఎందుకు అనుకుంటారేమో, యాక్చువల్లీ ఇది నేను మోర్ దాన్ 1 year అయింది నేను తీసుకుని. ఇక్కడ చక్కగా ఫ్రిల్స్ ఇచ్చారు, ఇంకా బీట్స్ తోటి వర్క్ ఇచ్చారు. ఇక్కడ పాంపామ్ బటన్స్, మేబీ వేరే కలర్ అయితే బాగుండేది, బట్ నేను తీసుకున్నప్పుడు ఇది ఒక్క కలరే ఉంది. ప్లస్ దీని ఒరిజినల్ ప్రైస్ కంటే 100 రూపీస్ ఏమో తగ్గింది, అందుకని తీసుకున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుసు, నాకు శారీస్ అంటే చాలా చాలా ఇష్టం. ఐ లవ్ శారీస్. నాకు బట్టల్ని తొందరగా వాడేసి పాడు చేయడం ఇష్టం ఉండదు అనమాట, అందుకని చెప్పేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తాను. ఆల్మోస్ట్ 10 years బ్యాక్ తీసుకున్న డ్రెస్సెస్ కూడా నా దగ్గర ఇంకా కొత్త వాటిలో అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా వేసుకుంటే ఇది ఈ మధ్య తీసుకున్నావా అని అడుగుతారు మా అమ్మ వాళ్ళు, అంటే వాళ్ళు కూడా మర్చిపోయారు తీసుకున్న విషయము. సో అలా ఉంటాయి అన్నమాట. ఈ చీరలు కట్టుకొని పని చేస్తూ ఉంటే కొంచెం ఏమైనా అన్కంఫర్టబుల్ ఉంటుంది, అసలే మనం ఇంకా అక్కడ పిక్కోవడం ఇక్కడ లాక్కోవడం సరి చేసుకోవడం పని అంతా ఇదే సరిపోతుంది అని చెప్పేసి నేను చీరలు పని చేసేటప్పుడు అయితే యూజ్ చేయను, డ్రెస్సెస్లోనే ఉంటాను. బట్ నాకు శారీస్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ శారీ వచ్చేసి జార్జెట్, చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఈ పర్టికులర్ శారీ తీసుకున్న ప్లేస్ నుంచి నేను మోర్ దాన్ 5 శారీస్ పైనే తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఒక 10 తీసుకొని ఉంటాను, ఎందుకంటే ఈ పేజ్లో నుంచి నాకు, మా అక్కకి, మా వదిన గారికి అంటే మా ఆడపడుచుకి ముగ్గురికి సేమ్ కలర్ సేమ్ డిజైన్ తోటి ఒక 3 శారీస్ ఆర్డర్ చేశాను. అప్పటి నుంచి చాలా సార్లే తీసుకున్నాను ఈ పేజ్లో. సో చాలా బాగుంది. నాకు సింపుల్గా ఉండేవంటే ఇంకా చాలా ఇష్టం అనమాట. ఇది సింపుల్గా ఉంది, బట్ వేసుకుంటే దీని లుక్కే వేరేలా ఉంటుంది. ఎందుకంటే కింద చూడండి లేస్ ఇచ్చాడు, ఎంత బాగుందో అసలు, నాకు చూడగానే బాగా అనిపించింది, అందుకే తీసుకున్నాను. బాగుంది. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే నేను చాలాసార్లు గమనించానండి,
స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనము అలాగే పెట్టండి, ఇలాగే చెయ్యండి, ఇలాగే కుట్టండి అని మనం చెప్పిన ప్రతిసారి ఏదో ఒకటి మిస్టేక్ అవుతూనే ఉంటుంది. ఇంకందుకని నేనైతే సరెండర్ అయిపోయాను. ఎందుకు అంటే చాలా ఇష్టంగా నేను సారీస్ తీసుకుంటాను. బ్లౌజులు పాడైపోతే అసలు ఆ బాధ చెప్పలేము. ఇది నిజంగా చాలా హర్ట్ఫుల్గా అనిపిస్తుంది. సో అందుకని నేను ఒకటే చెప్పాను, ప్లీజ్ అక్క నీకు నేను ఏ డిజైన్ చెప్పను, కానీ వేసుకున్నప్పుడు ఎవరైనా చూస్తే చాలా బాగుంది ఎక్కడ కుట్టించావు అని అడగాలి. నీ కాంటాక్ట్ నేను నా వీడియోస్లో కూడా ఇస్తాను, నేను యూట్యూబర్ని అని చెప్పి మరీ ఇచ్చాను. ఎందుకో తెలీదు, ఇంతకుముందు ఇచ్చినప్పుడు ఆ అక్క కొంచెం నేను చెప్పిన డిజైన్ కాకుండా వేరే వేరే ఏదేదో కుట్టేసింది, కానీ నాకు చాలా బాధ అనిపించింది. సో ఈసారి ఆ ప్రోగ్రామ్ పెట్టుకోకుండా నేను జస్ట్ ఆ అక్కకి చెప్పాను అనమాట. కాకపోతే నా మెయిన్ నేను చెప్పిన రెండే ఏంటంటే నెక్ కిందకు ఉండకూడదు, స్లీవ్స్ పొట్టిగా అసలే వద్దు, స్లీవ్స్ పొడుగ్గా ఉండాలి, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ పైకి ఉండాలి. ఈ రెండే నేను చెప్పాను. స్కాలప్ బార్డర్ ఇచ్చారు, చాలా చాలా బాగుంది, మీరు చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంది. వేరే బ్లౌజెస్ మీద కూడా దీన్ని పేర్ చేసుకోవచ్చు, అంత బాగుంది. ఇక ఈ సారీ అయితే యాక్చువల్లీ బడ్జెట్ ఎక్కువ, అది బడ్జెట్ ఎంత అయిందో నేను మర్చిపోయాను, గుర్తొస్తే నేను పింగ్ చేస్తాను. ఈ సారీ అయితే నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను. ఈ 2 కలర్ కాంబినేషన్, ఇది కూడా ఇంటర్నెట్లోనే చూడగానే నాకు అసలు చాలా నచ్చింది. ఒక ఏదో పేజ్లో చూస్తే 3000 2800 చెప్పారు. బట్ నాకైతే అంత నేను బట్టలకి అంత బడ్జెట్ పెట్టను. బట్ నాకెందుకో ఈ సారీ చూసినప్పటి నుంచి తీసుకోవాలి, బర్త్డే కన్నా తీసుకోవాలి, అప్పటికి 2 years ఆగైనా తీసుకోవాలి అన్నంత ఇదిగా ఫిక్స్ అయిపోయాను. అంటే ఈ కలర్ కాంబినేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చూడండి అసలు ఎంత బాగుందో. ఇది ఎప్పుడన్నా షార్ట్స్లో వేసుకున్నప్పుడు మర్చిపోకుండా చూడండి, చాలా బాగుంది. సో ఇదనమాట, అంత ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో ఈ శారీ అయితే ఇలా వచ్చింది, కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. నేను దీనికి ఎంత వీలైతే అంత నార్మల్గా పెట్టు అన్నాను. ఆల్రెడీ చెప్పనని మళ్ళీ చూతావేంటి, నేను పెడతాలే, నువ్వేం నాకు చెప్పద్దు, నేను స్టిచ్ చేసి నీకు పంపిస్తాను అని చెప్పింది. ఆ అక్క చాలా డిజైన్ అయితే పెట్టారు. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట, ఫుల్ హై నెక్ ఇచ్చేసారు. నేను మాక్సిమం హై నెక్కే చెప్పాను అనమాట, బోట్ నెక్ హై నెక్ పెట్టేయండి అన్నాను. బ్యాక్ సైడ్ మాత్రం ఈ డిజైన్ తనే చేశారు, నేనైతే చెప్పలేదు. యాక్చువల్లీ దీనికి డిజైన్ కూడా అవసరం లేదు, ఆల్రెడీ శారీ అంతా బాగా క్లాసీగా ఉంది కాబట్టి అవసరం లేదు. బట్ ఆకే పెట్టారనమాట. ఇది లేస్ తీసుకొచ్చి జాయిన్ చేశారు, దీనికి డ్రాప్ లాగా బ్యాక్ సైడ్ వస్తుంది ఇది. ప్లస్ దీనికి టజిల్స్ చూడండి వెరైటీగా పెట్టారు, బాగుంది. యాక్చువల్లీ నేను సింపుల్ ఇష్టపడతాను, బట్ ఈసారి చెప్పాను కదా అక్కకి నచ్చినట్టు కుట్టమన్నాను, ఇంకా అక్కే ఇలా ప్లాన్ చేశారనమాట. హ్యాండ్స్ కూడా ఎల్బో వరకు ఇచ్చి మధ్యలో ఇలా ఏదో డ్రాప్ సంథింగ్ ఏదో పెట్టారు. ఈ డిజైన్ ఏమంటారో నాకైతే తెలియదు, బట్ లోపల ఈ పర్ల్స్ అవి ఇవి పెట్టి కొంచెం బాగానే వెరైటీగానే స్టిచ్ చేశారు. ఏమో, ఐ హోప్ బాగానే ఉంటుంది అనుకుంటా. ఎందుకో దీనికి అంత డిజైన్ అవసరం లేదనిపించింది బాగా, బట్ ఆ సిస్టర్ టైం తీసుకొని స్టిచ్ చేశారు కాబట్టి ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇది కూడా నా వన్ ఆఫ్ ద ఫేవరెట్. అసలు ఈ సారీ ఇంటర్నెట్లో ఇన్స్టాలో మామూలుగా హల్చల్ చేయలేదు, నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఈ కలర్ కాంబినేషన్. సో నా ఫేవరెట్ ఛానల్ నుంచే ఇది కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ప్యూర్ జార్జెట్, దీనికి ఇలా వర్క్ వచ్చింది. ఇవి మెయిన్ వర్క్ పెద్దగా వస్తే నేను తీసుకోను, బట్ ఇది చాలా స్మూత్, కట్ అవ్వడం కానీ గుచ్చుకోవడం కానీ అలా ఏం లేదు. ఈ కలర్ కాంబినేషన్కే నాకు అసలు చాలా ఇంప్రెస్ అయిపోయి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషను. ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్ అన్నిటికీ ఇచ్చినట్టే ఫ్రంట్ సైడ్ అయితే బాగా హై ఇచ్చారు, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ చేశారు. సో నేను ఈ బ్లౌజు ఇది తనే డిజైన్ చేశారు, ఇది నేను చెప్పలేదు ఆకకి. సో ఇలా డిజైన్ చేశారు. ఈ హ్యాండ్స్ కూడా యాక్చువల్లీ ఇది ఎల్బో వరకు రావాలి, బట్ ఆక ఏం చెప్పిందంటే అన్నిటికీ ఎల్బోస్ ఇస్తున్నావు, అసలు బాగోదు, నా మాట విను, ఇది షార్ట్ పెడతాను అన్నారు. ఏమో నీ ఇష్టం అక్క అన్నాను, తను షార్ట్ పెట్టి ఇచ్చారనమాట. ఇంకా టజిల్స్ ఇలా డిజైన్గా ఇచ్చారు. ఇది ఈ బ్యాగ్, ఈ బ్యాగ్ ఒక విచిత్రం చూడండి. ఇలా అయిపోయింది మా బ్యాగ్, పళ్ళు ఊడిపోయాయి. ఒకటి మా దగ్గర ఉన్నప్పుడే ఇరిగిపోయింది, సో దానికి మనం ఏం చేయలేము. యూస్ చేసేటప్పుడు ఫ్లైట్లో ఎత్తి వేయడం వల్ల ఇది ఇరిగిపోయింది. సరే వచ్చేటప్పుడు ఏదో బట్టల కన్నా పనికొస్తుందని పెట్టుకొస్తే ఇది ఎలాగా పోయింది కదా, ఇది ఎందుకు ఉండాలని దీన్ని వాళ్ళు ఎరగొట్టేశారు. ఇంకేం చేయలేము, ఫ్లైట్లో భయంకరంగా విసిరి పడేస్తారు ఎలా పడితే అలాగా. సో అలా వీటికి తొర్రి పళ్ళు వచ్చేసినాయి. ఇంక బ్యాగ్ని అయితే యూజ్ చేయలేము, కంప్లీట్ విరిగిపోయింది కాబట్టి. కాకపోతే చాలా మంచి బ్యాగు, ఈజీ టు క్యారీ. అసలు
ఈ బ్యాగ్ విషయానికి వస్తే అంటే నేను ఆల్రెడీ ఇంటి నుంచి తెచ్చిన సామాన్లు ఆల్మోస్ట్ అన్ప్యాక్ చేసేసాను అనమాట. ఓన్లీ ఈ బట్టల వరకే ఉంచాను. అది కూడా నేను వీడియో పెడదామని చెప్పి. అట్లీస్ట్ ఆ వీడియో చూసినప్పుడల్లా వేసుకోవాలనిపిస్తుంది. నాకు బట్టలు ఇవన్నీ ఇష్టంగా కొంటా, కానీ పండగలు వస్తేనో ఏదన్నా విశేషం ఉంటేనో వేసుకుంటాను. సో అందుకనేసి ఒక చిన్న గుర్తుగా చేసుకున్నాను. సో ఇది కూడా నేను ఇన్స్టా పేజ్లో చూసి తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది. ఐరన్ చేసి ఉంది. ఓపెన్ చేస్తే మళ్ళీ మార్చేయడం కష్టం, అందుకే నేను ఓపెన్ చేయట్లేదు. బట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. నాకు ఈ ఫ్రాక్, ఇది లాంగ్ ఫ్రాక్, నెక్ డిజైన్ బాగుంది. వీ షేప్ ఇచ్చి ఇక్కడ పాంపామ్ బటన్స్ ఇవ్వలేదు, ఇక్కడ మాత్రం పాంపామ్ బటన్స్ ఇచ్చారు. సో ఎల్బో హ్యాండ్స్ చాలా బాగుంది. నేను షార్ట్స్లో పెడతాను, తప్పకుండా చూడండి. మళ్ళీ చూపించలేదు అని తప్పగా అనుకోకండి. ఇంకా మా వారికి కొంచెం షాపింగ్ చేశాను. మా వారైతే అస్సలు ఇంట్రెస్ట్ చూపివ్వరు. సో నేనే ఎలాగోలా చేసి బ్రతిమలాడి తీసుకెళ్తాను. అదేంటో తనకై తను తీసుకోవడానికి కూడా ఒప్పుకోరు. అంతసేపు నుంచోవాలన్నా చిరాకే, ఏం షాపింగ్ అంటారు. సో ఈ మధ్య టీషర్ట్స్ అవి ఎప్పుడో చాలా రోజులు ఎందులో తీసుకోండి అని తీసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను జూడియోలో కొన్ని తీసుకున్నాను. అదిగోండి జూడియో. ఈ టీషర్ట్ నాకు 300 పడింది. దీని మెయిన్ లుక్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ చాలా బాగుంది. స్పెసిఫిక్గా ఎందుకు తీసుకున్నానంటే ఇది బాగా నచ్చింది నాకు. మంచి వైబ్ వస్తుంది చూస్తే, బీచ్ అలా బాగా అనిపిస్తుంది. ఇది దీని లుక్. సో ఇంకా తన కోసమే ఇంకొక టీషర్ట్, ఇది కూడా ఫ్రమ్ జూడియో. ఇది కూడా 300. నేను యాక్చువల్లీ ఇందులో 4 డిజైన్స్ తీస్తే మా వారు ఫిల్టర్ చేసి 2 ఉంచుకున్నారు. సో ఇదిగోండి, ఇది డిజైన్. దీనికి కూడా బ్యాక్ సైడ్ లుక్ అదిరిపోయింది చూడండి. టేక్ మీ టు ద ఓషన్ అంట. మేము సింగపూర్ వచ్చాం, కానీ వేళ మీద లెక్కేసుకోవచ్చు. 2 సార్లు ఏమో వెళ్ళాము బీచ్కి, అంతే. ఎలాగైనా వెళ్ళాలి, చూసినప్పుడన్నా గుర్తొచ్చి వెళ్తాము అని చెప్పి అలా తీసుకున్నాను అనమాట. అది అట్లీస్ట్ ఈ టీషర్ట్ వేయించి ఒకసారన్నా వెళ్ళాలి బీచ్కి, చాలా రోజులు అయింది. సో ఇది కూడా మా చిన్నోడి డ్రెస్సేను, బాటము. ఇంకా ఇది షర్ట్ బాగుందని మా అత్తయ్య గారు తీసుకున్నారు. ఇది చిన్నోడి కోసం, చాలా బాగుంది. ఈ షర్ట్ ఎక్కడ తీసుకున్నామో తెలుసా? ఇన్స్టా పేజ్లో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న శ్రీకాళహస్తి ఎం మాల్లో ఎం స్టోర్ సంథింగ్ ఒకటి ఉంది, అందులో తీసుకున్నారు. ఇంకా మా చిన్నోడికి జూడియోలో ఈ సెట్ ఉందని తీసుకున్నాను. ఇది కూడా 400 పడింది ఈ సెట్. చాలా క్యూట్గా ఉంది. వాడు ఇప్పుడు 5 to 6 years తీసుకోవాలి వాడికి, బట్ ఇవే పెద్దవైపోతున్నాయని 4 to 5 తీసుకున్నాను. దాని కింద బాటమ్, ఇది బాటమ్స్ చిన్నగా ఇస్తారు ఎందుకో మరి. సో ఇది ఇంకా శారీ, ఇది కూడా ఇన్స్టాలో యూట్యూబ్లో మామూలుగా ట్రెండ్ అవ్వలేదు. జార్జెట్ శారీ చాలా మెత్తగా ఉంది, నాకు చాలా నచ్చింది. దీనికి మెయిన్ అట్రాక్షన్ ఏమంటే ఈ పర్ల్స్ తోటి ఈ లేస్ వర్క్ అనమాట. శారీ మొత్తం వచ్చింది, చాలా బాగుంది. ఈ శారీ చాలా ఇష్టపడి తీసుకున్నా నేను. బట్ ఇందులో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, నేను మంచిది డిజైన్ చెప్పాను స్టిచ్చింగ్ చేసే అక్కకి. అక్క వీడియో చూస్తే నన్ను తిట్టుకోవద్దు, ఆ అక్క ఇంతకుముందు నేను వేరే డిజైన్ చెప్తే ఎక్సలెంట్గా కుట్టారు. బట్ ఇది ఎందుకో తెలియదు, వేరే వాళ్ళు ఎవరికో ఇచ్చి కుట్టించారంట. అసలు బ్యాక్ నెక్ అయితే ఎంత దారుణం చేసేసారు. ఫ్రంట్ ఓకే ఇక్కడ వరకు వచ్చింది, బట్ ఐఎమ్ హ్యాపీ. నాకు అంత పైకున్నా కూడా ఇష్టమే. బట్ బ్యాక్ నెక్ అసలు ఒక డిజైన్ లేదు, ఏం లేదు. ఇదేంటో ఇలా ఉంది. అసలు వేసుకుంటే కూడా డీప్ నెక్ అసలు ఏం బాగాలేదు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఆఫర్లు వచ్చేంత వరకు వెయిట్ చేసి మరీ తీసుకుంటాను, ఇవి ఇష్టంగా తీసుకుంటాను. ఈ సింగపూర్లో ఏం కొనాలన్నా చాలా కాస్ట్లీ అండి. సో ఇంటికి వెళ్ళినప్పుడే నేను ఇంటి దగ్గర పెట్టుకొని ఆర్డర్ పెట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు తెచ్చుకుంటాను అనమాట. అంత ఇష్టంగా నేను తీసుకుంటే ఈ బ్లౌజు డిజైన్ లేదు, పాడలేదు, ఏంటేంటో కుట్టేసి ఇలా చేసేసరికి చాలా బాధ అనిపించింది. ప్లీజ్ అక్క, నువ్వు ఈ వీడియో చూసినా ఫీల్ అవ్వద్దు. ఇంత ఇష్టంగా కొన్న బ్లౌజ్ని ఇచ్చేసినందుకు నేనేం తిట్టట్లేదు, బట్ చాలా హర్ట్ అయ్యాను. నాకు శారీస్ చాలా ఇష్టం. సో ఇంత ఇష్టపడి తీసుకున్న శారీ ఇలా పాడవడంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంక మళ్ళీ ఈ కలర్ బ్లౌజు క్లాత్ తీసుకొని మళ్ళీ స్టిచ్ చేయించాలి. బట్ ఏవైనా వాళ్ళు పేరప్ చేస్తే వచ్చే ఆ పేరింగ్ మనం చేస్తే ఎంతవరకు వస్తాయో నాకు తెలీదు. సో ఇది మా వారి పాత టీషర్ట్.
సో ఇది వచ్చేసి టాప్. యాక్చువల్లీ తీసుకోవాలనుకోలేదు. ఇది మేము తిరుపతి ఒక చిన్న పని మీద వెళ్ళినప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళాము. సో ఆఫీస్లో వెయిట్ చేయమన్నారు. మాకు వర్క్ అవ్వడానికి టైం పడుతుంది, వెయిట్ చేయమంటే ఎండలో 2 hours నుంచున్నాం, ఇంకా పడిపోయేలా ఉన్నానని చెప్పి ఎదురుగా ఏదో చిన్న మాల్ ఉంటే అందులోకి వెళ్ళాము. సో అందులో ఇది కనిపించింది. చాలా బాగుంది. ఇది ఎలాగా ఐరన్ చేయించలేదులేండి. యాక్చువల్లీ స్లీవ్లెస్ ఇచ్చారు, బట్ లోపల క్లాత్ ఇచ్చారు. హ్యాండ్స్ వేయించాను అనమాట. నాకు ఇది చాలా నచ్చింది. ఇది నాకే కాదు మా వారికి నచ్చింది. నేను ఇది 999 పడింది, 1000 పడింది. నేను వద్దు అంత పెట్టాల్సిన అవసరం లేదు ఒక టాప్కి, ఇదేం అంత ఏం లేదు అని అంటే, లేదు కలర్ చాలా బాగుంది, పర్లేదులే తీసుకో, ఎప్పుడో కదా తీసుకుంటాం అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇలా వస్తుంది ఓపెన్. మనం లోపల లెగ్గిన్ వేసుకొని పేర్ చేసుకుంటే ఇదేమీ బయటకి కనిపించదు. ఇలాగా చూడండి, అంతా ఓపెన్, బట్ చాలా విడ్త్ చాలా ఇచ్చాడు. ఇలా వేసుకొని ఇక్కడ టై చేసుకుంటాం అనమాట. సో చాలా బాగుంది. ఇది ముందు గుచ్చుకోవు, ఇది క్లాత్ ఏనమాట. చిన్న పాంపమ్ బటన్స్ లా ఇచ్చారు, బేబీ పాంపమ్ బటన్స్ ఇచ్చారు ఫుల్ ఫ్రాక్కి. చాలా బాగుంది, వేసుకుంటే లుక్ చాలా బాగుంది. నేను ట్రైల్ చేసినప్పుడు అసలు చాలా బాగా అనిపించింది. మరి ఆ లైటింగ్ ఏమో తెలియదు, నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు చూడాలి. స్టోర్ వాళ్ళు అయితే ఈ హ్యాండ్స్ కుట్టించొద్దు, కుట్టించకపోతే బాగుంటాయి అన్నారు. బట్ స్లీవ్లెస్ వేయాలి కదా అని చెప్పేసి ఇది వేయించుకున్నాను. బట్ బాగానే ఉంది, నాకైతే చాలా నచ్చింది, మా వారికి బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను ఇది. సో ఈ బట్టలన్నీ నేను షార్ట్స్లో లేదంటే లాంగ్ వీడియోస్లో కూడా నేను వేసుకుంటాను. ఇంతవరకే ఇంకా మా వారి కోసం కొన్ని సాక్స్లు అవి తీసుకొచ్చాను అనమాట. ఇది మా బట్టల షాపింగ్. సో ఈ బట్టలన్నిటిలో మీకు నచ్చిన డ్రెస్ కానీ శారీ కానీ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ కలెక్షన్లో మీకు పర్టికులర్గా ఏవైనా కావాలి, ఇప్పుడు తీసుకున్న వాటన్నిటిలో క్వాలిటీ వైజ్ 5 స్టార్ ఇచ్చేస్తాను. నేను పెట్టిన బడ్జెట్కి ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఒకటి అరా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా నేను చెప్పేస్తాను, అవి అసలు తీసుకురాలేదు. ఒకటి ఫ్యామిలీ కాంబో అని చెప్పి ఒకళ్ళు 3500 వరకు కట్టించుకున్నారు. ఫ్యామిలీ కాంబో ఒకటన్నా చేయించుకుందామని నేను మనీ పే చేశాక వాళ్ళు డిలే చేసి మళ్ళీ ఒక 6 months అడిగించుకుని టార్చర్ పెట్టి అసలు చెత్త ప్రోడక్ట్ ఒకటి పంపారు. ఆ ఫ్యాబ్రిక్ చూస్తే కూడా మనకైతే పట్టుకోబుద్ధి కాలేదు, అంత దారుణంగా గరుకుగా, అసలు అదేం ఫ్యాబ్రిక్ చెప్పడానికి కూడా నాకు రావడం లేదు. సో అందుకని నేను అది అసలు ఇక్కడికి పట్టుకురాలేదు. సో ఇవన్నమాట మా షాపింగ్. ఇందులో మీకు బాగా నచ్చిన చీర కానీ డ్రెస్ కానీ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నాకేది బాగుంటుందో కామెంట్ చేయండి. ఇంకా దీంట్లో ఏ కలెక్షన్లో అయినా మీకు కావాలి అంటే చెప్పండి, నేను వెతికి వాళ్ళ పేజ్ని వాళ్ళ అడ్రస్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదే కలెక్షన్ మళ్ళీ దొరకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు పెట్టినట్టు అయిపోతూ ఉంటాయి నేను తీసుకునే చోట. ఒకవేళ ఉంటే కూడా మీరు షాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇన్ని బట్టలు ఎందుకు కొనాలి అంటే, సింగపూర్లో చాలా కాస్ట్లీ అన్నీను. వెస్ట్రన్ అయితే అట్లీస్ట్ బడ్జెట్లో వస్తాయేమో, కానీ నాలాగా ఎథ్నిక్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇలాంటి డ్రెస్సులు కానీ శారీస్ కానీ భయంకరమైన రేట్ ఉంటాయి. ఒక నార్మల్ చుడిదార్ కూడా మినిమం $60 ఉంటుంది. $60 అంటే 3500 3600 పడుతుంది, అంటే ఆల్మోస్ట్ 4000. అదే 4000కి ఇండియాలో మనం షాప్ చేసామంటే ఆ 3000కి మినిమం 1000 వేసుకున్న 3 డ్రెస్సెస్ వస్తాయి. సో నేను అలా ఆలోచించి ఇక్కడ అసలు ఎథ్నిక్ వేర్ ఏవి కొన్నాను. నేను మోస్ట్లీ 99.9% నేను ఎథ్నిక్ వేరే వేస్తాను, సారీస్ డ్రెస్సెస్ అవే. ఒకవేళ జీన్స్ వేయాల్సి వచ్చినా అవి ఇండో వెస్ట్రన్ లా ఉంటుంది, కంప్లీట్ వెస్ట్రన్ నేను వేయను. సో నాకు నచ్చే నేను ప్రిఫర్ చేసే బట్టలు మన ఇండియాలోనే బెస్ట్ ప్రైస్కి వస్తాయి. సో అందుకని నేను ఇయర్ అంతా అక్కడే ఆర్డర్ చేసుకొని అక్కడే ఉంచి ఇంటికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడికి తెచ్చుకుని వేసుకుంటాను. అవి నేను ట్రెండ్లో ఉన్నప్పుడు కొంచెం ట్రెండ్ అయిపోతుంది అన్నప్పుడు తీసుకుంటే ట్రెండ్ అయిపోయిన 1 year తర్వాత ఇక్కడికి వస్తాయి. నేను పండగలు పబ్బాలు వెతుక్కుని వేసుకునేటప్పటికి అవుట్ ఆఫ్ ట్రెండ్ అయ్యి అవునవును ఇది ఎప్పుడో వచ్చింది కదా అనిపిస్తుంది అనమాట. బట్ ఇట్స్ ఓకే, నేను ఎవరో చూడాలని కాదు, నా తృప్తి కోసం కొనుక్కుంటాము మనం, మనకు నచ్చినప్పుడు వేసుకుంటాము. సో అలా అనమాట. నేను చాలా ఇష్టపడి తీసుకున్న కలెక్షన్ ఇదంతా. మన ఛానల్లో ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి, ఇంకా కామెడీ షార్ట్స్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా పేజ్ కూడా ఉంది, ఇట్లు శివాని, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.